పల్లరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌకవారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్లరాజేశ్వరరెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా చేయలేదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన పలుకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ వెంట 24 గంటలు ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీని, ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్, మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముని పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని 100 కోట్లు దుర్వినియోగం చేసుకుని అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పల్లరాజేశ్వరరెడ్డి గారికి నా గురించి మాట్లాడే వ్యక్తి లేదు. నీ స్థాయి అది కాదు. నువ్వు ఒక్క మార్గానే ఎదిగి వచ్చిన వాడిని. నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా ఎలా జరిగింది. ఎన్ని వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు, ఏ రకంగా నాయకులను కొన్నావు, ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు. నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేశావో కూడా అందరికీ తెలుసు. మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పథకాల పైన విమర్శ చేయడమే ఒక పనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. మీలాంటి విధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టి మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించింది కాబట్టి కేసీఆర్కి కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. అది మర్చిపోవద్దు. లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది. ప్రజలు కడియం శ్రీకి కర్రు కాల్చి వాత పెట్టారా, లేకుంటే రాజేశ్వరరెడ్డికి, రాజయ్యకు, కేసీఆర్ కర్రు కాల్చి వాత పెట్టారా? అర్థం చేసుకొని మాట్లాడాలి. నువ్వు అజ్ఞానివి, నీకు బల్పు తప్ప తెలివితేటలు లేవు. విపరీతమైన సంపద అయిపోయింది. ఆ సంపదతోని విర్రవీగి మాట్లాడుతున్నాం. అభివృద్ధిలో పోటీ పడదాం. మా ఎజెండా అంతా అభివృద్ధి, మా ఎజెండా అంతా ప్రజా సమస్యల పరిష్కారం. మీ లెక్క అక్రమ మార్గాల ద్వారా, అవినీతి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చు కుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి ఏమంటారు బెడ్రూమ్ నుంచి డైనింగ్ కనుక అక్కడ బొచ్చు కుక్కలకి తిరిగి ఆస్తులు కూడా పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను, మీ వలన ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. స్టేషన్ గన్పూర్కి నేనేం చేశాను, నువ్వేం చేశావు, రాజయ్య ఏం చేశాడు మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. చేతనైతే జనగామ జిల్లాలోనే కూర్చొని, జనగామ కేంద్రంలో కూర్చొని మాట్లాడతాం.
కానీ పిచ్చి ప్రేలాపడలు పోతుంది, అహంభావ మాటలు, బల్క్ మాటలు, ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. ఎంత విచిత్రం అంటే దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆగిపోయినాయి, కాంట్రాక్ట్ బిల్లు రాలేదు, నేనే ఎక్కించానని మాట్లాడుతున్నాను. కనీసం మరి ప్రజలు నమ్ముతారా, ప్రజలు ఏమనుకుంటారు, నవ్విపోరా అనే ఆలోచన కూడా లేదు.